వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఏపీ ఉద్యోగ పెన్షనర్ల పెండింగ్ బిల్లులు పీఆర్సీలపై ఏపీ ఉద్యోగ సంఘం నేత సూర్యనారాయణ ప్రకటన. ఆ వివరాల గురించి ఒకసారి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, బకాయిలు విడుదల చేయండి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ. ప్రభుత్వం నుంచి రావాల్సిన 25,000 కోట్ల రూపాయల బకాయిల చెల్లింపునకు ఒక ప్రణాళికను ప్రవేశపెట్టాలని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ డిమాండ్ చేశారు. శనివారం రాజమహేంద్రవరం జేకే గార్డెన్స్లో నిర్వహించిన ప్రభుత్వ ఉద్యోగుల జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన ఈ మేరకు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్వయంగా సీఎం చంద్రబాబు గారే ఈ మేరకు అసెంబ్లీలో ప్రకటించారని, 2 డిఏలు సైతం విడుదల చేయాల్సి ఉందని ఆయన అన్నారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో సూర్యనారాయణ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఉద్యోగులకు చెల్లించాల్సినటువంటి బకాయిలను ఒక ప్రణాళికాబద్ధంగా చెల్లించాలని, అదేవిధంగా 2023 జూలై నుంచి వేతన సవరణ చేయాల్సి ఉందని తెలిపారు. ఉద్యోగులకు అయ్యర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం అందుకు అనుగుణంగా వేతన సవరణ సంఘం ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తిని వేతన సవరణ సంఘం అధ్యక్షుడిగా నియమించాలని డిమాండ్ చేశారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రమేష్ కుమార్, జిల్లా అధ్యక్షుడు వర్మ తదితరులైతే ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.